హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఈరోజు వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే చెప్పబోతున్నాను. అర్హులు ఎవరు, ఎవరికి ఇస్తారు, ఎప్పటి నుండి ఇస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంతోమంది ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ అయితే చెప్పారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి. ఎంతోమంది ఇల్లు లేకుండా రెంట్ కట్టుకొని ఉండేవారికి ఇదొక గుడ్ న్యూస్. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు. ఖాళీ జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు అయితే సహాయం చేయబోతున్నారు. అర్హుల ఎంపిక భాగంగా ఈ నెల 5 తారీఖు నుండి ఇందిరమ్మ యాప్ను స్టార్ట్ చేయబోతున్నారు. పొంగినేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పారు. మొదటి వారం నుండే స్టార్ట్ చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగులకు, రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అలాగే ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వారికి ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇవ్వబోతున్నారు. మొదటి విడత భాగంగా 4.5 లక్షల ఇల్లు మంజూరు చేయబోతున్నారు. ఈ ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ పెట్టిన 6 గ్యారెంటీల్లో ఒకటి. అలాగే ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయితే అవుతుంది. ఇప్పుడు ముందు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకాన్ని, అలాగే పెన్షన్స్ అయితే పెంచబోతున్నారు. ఈ మంత్లో ఏదో ఒకటైతే చెప్పబోతున్నారు. అలాగే ఇల్లు జాగా ఉన్న వారికి 5 లక్షల సహాయం అయితే చేయబోతున్నారు గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఇల్లు నిర్మాణం కోసం. అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా అర్హులకు మాత్రమే ఈ ఇళ్ళనైతే ఇవ్వబోతున్నారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరైతే నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ చూసి